Sir, can you hear me, sir? Yes, sir. Good morning, sir. Welcome back. Good morning, sir. Yes, sir. What we are covering, sir? Bharatiya Nyaya Sanhita. Any sections work అయిపోయింది, sir? 2 class 28 work అయిపోయింది, right, sir? Let's continue the thing, sir. Sir, before going further, I would like to tell you one thing. Sir, ఈ FIR copies slowly మీకు ఇస్తూ ఉంటాను సార్ నేను FIR copies. మీరు ఒకసారి గో త్రూ అవుతూ ఉండండి. మీ ఆన్లైన్ పోర్టల్ ఏదైతే మీకు యాక్సెస్ దొరుకుతుందో ఆ యాక్సెస్లో FIR కాపీస్ అని సపరేట్ కాలమ్ చేసి పెట్టేస్తాను. దీస్ ఆల్ ఆర్ న్యూ FIR కాపీస్ సార్. సో ఒక్కసారి మీరు ప్రాపర్గా జాగ్రత్తగా చదవాలి సార్. మెయిన్ థింగ్స్ చెప్పేస్తాను. వాట్ అండ్ ఆల్ యూ షుడ్ రీడ్ హియర్. 1 second. యా సార్, ఇక్కడ మీరు చూసుకుంటే FIR ఏ సెక్షన్ అని రాసేసారా? 154 and 157 CRPC. యాక్చువల్లీ దే షుడ్ మెన్షన్ BNSS నో లాజికలీ. ఏమో మరి ఓల్డ్ ఫార్మాట్ కదా. ఇక్కడ చూస్తే డిస్ట్రిక్ట్, పోలీస్ స్టేషన్, ఇయర్, FIR నంబర్, డేట్ మెన్షన్ చేశారు. యాక్ట్స్ అండ్ సెక్షన్స్ సార్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ కాలమ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్ అప్రోప్రియేట్లీ. ఇది మీరు ప్రాపర్ గా చూసుకుంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ BNS సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మీకు అర్థమవుతున్నాయా లేదా అని మీరు చూడాలి. బట్ ఎలా అర్థమవుతుంది, ఎందుకు వేసారు ఈ సెక్షన్ అంటే ఇక్కడ కింద స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ చదవాలి మీరు ప్రాపర్ గా. ఈ స్టోరీ చదివిన తర్వాత దెన్ యూ షుడ్ డ్రా సమ్ కన్క్లూజన్ వై దే హ్యావ్ ఇంప్లాంటెడ్ దోస్ సెక్షన్స్ హియర్. ఇప్పుడు 3-5 ఉంది కదా సార్, మనం విల్ డిస్కస్ సార్. మనం జనరల్గా అప్పట్లో 34 అని చెప్పేవాళ్ళం, కామన్ ఇంటెన్షన్, ఫర్దరెన్స్ ఆఫ్ కామన్ ఇంటెన్షన్. ఇక్కడ వస్తుంది అది. అంటే చాలా మంది వ్యక్తులు కలిసి చేస్తే ఆబ్వియస్లీ 34 కానీ 3-5 కానీ పడుతుంది BNS ప్రకారంగా. అండర్స్టూడ్? సో ఈ స్టోరీ చదివి ఇక్కడ థెఫ్ట్ ఎందుకు పడుతుంది, ఇప్పుడు ఇక్కడ ఇంకొక సెక్షన్ మెన్షన్ చేశారు, రైట్? 303(2). సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థెఫ్ట్, కరెక్ట్ ఆర్ నాట్? సో మనం ఈ 2 సెక్షన్స్ మనకు గుర్తుకొస్తున్నాయంటే ఓకే ఫైన్, వీఆర్ గోయింగ్ సౌండ్. మనకేం ప్రాబ్లం లేకుండా ప్రాపర్గా అర్థమవుతుంది అర్థం. సో ఈ FIR కాపీస్ మోస్ట్ ప్రాబ్లీ ఐ ట్రై టు మేక్ అవుట్ టిల్ 100, అట్లీస్ట్ 100. ఎంత ఎక్కువ పాసిబుల్ అయితే అంత ఎక్కువ పెడతాను. అంటే డిఫరెంట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పాను. అన్ని కేసులు నేను తీసుకోలేను కదా, నేను కూడా తీసుకుంది కాదు ఈ కేసు. ఒక 1 జూలైకి నా దగ్గర కేసు వచ్చేస్తుంది ఏంది? రాదు. పోలీసు వాళ్ళ దగ్గర FIR అయిన తర్వాత వాడు భయపడుతుంటే అప్పుడు వస్తాడు అడ్వకేట్ దగ్గరికి, లేకపోతే ఎందుకు వస్తాడు? రాడు కదా. క్లియర్? సో FIR కాపీస్ ఆబ్వియస్లీ యూ షుడ్ చెక్ ఇట్ అవుట్ సార్. అండ్ దీనిలో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ చూడండి సార్. అక్యూజ్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, కంప్లైనెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది, విక్టిమ్ ఎవరు, ఈ స్టోరీ మొత్తం చదవాలి మళ్ళీ మీరు సార్. ఇది ప్రాపర్ FIR ఫార్మాట్ అండ్ దిస్ ఈజ్ ఒరిజినల్ సార్. డూప్లికేట్ నేను తయారు చేసింది కాదు, ప్రాపర్ పోలీస్ స్టేషన్ నుంచే తెప్పించాను. క్లియరా? కావాలంటే డేట్ కూడా చూసుకోండి మీరు. ఎస్టర్డే నేను సో ఢిల్లీ నుంచి తెప్పించలేను కాబట్టి ఇలా తెప్పించా. ఓకేనా? చలో 228 we are done సార్. 228 we are done, right? సో రేపు I'll ask you this definition sir, mandatorily. సో be prepared. అంటే ఎన్ని చాప్టర్స్ వరకు అయిపోయింది మనం గుర్తుపెట్టుకోవటం? 14 వరకు కదా. సో టుమారో 14 చాప్టర్స్ అండ్ దిస్ డెఫినేషన్. క్లియరా? డన్. అన్ని డెఫినేషన్ కాదు, దిస్ డెఫినేషన్. ఎస్ ప్లీజ్ ఒకసారి క్వశ్చన్ చూడరా. ఓకే, ఐ అప్డేట్ రా బాబు. దాన్ని ఇక్కడ చూడండి సార్. ఇదే కదా మీరు ఇప్పుడు రాసింది, కరెక్ట్ ఆర్ నాట్? నౌ లెట్స్ కమ్ టు 229 రీజన్ టు బిలీవ్. రీజన్ టు బిలీవ్ అంటే ఏంటి సార్? అంటే నమ్మడానికి ఒక రీజన్ దొరకాలి, అంతేనా? ఆ రీజన్ ఎలాంటి రీజన్ సార్? సఫిషియంట్ కాజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, దిస్ ఈజ్ మై ఐఫోన్ సార్. ఓకేనా? ఈ మేడం దొంగతనం చేసింది. ఓకేనా? ఈ మేడం దొంగతనం చేసి ఈ మేడం ఏం చెప్తుందంటే, ఈ మేడంకి ఏమంటుందంటే, మేడం మీరు తీసుకోండి, నాకు 5,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాము. ఫోన్ కాస్ట్ ఈజ్ 1.3 lakh రూపీస్ సార్, వితౌట్ GST. ఈమె 5,000 రూపీస్కి ఇస్తుంది. ఈమెకి దిమాగ్ లేదా? ప్రాపర్ రీజనింగ్ ఉందా లేదా సార్? మేడం ఏమన్నది, మేడం నాకు ఇన్వాయిస్ కావాలి మీ పేరు మీద ఉన్నట్టు, దానిలో IMEI నెంబర్ అవన్నీ నేను చెక్ చేసుకుంటాను, దాని తర్వాత నేను డబ్బులు ఇస్తాను ఆ ఇన్వాయిస్ మీ పేరు మీద ఉంటే. మేడం చెప్తుంది, ఇన్వాయిస్ పోయింది, ఎప్పుడో కొనుక్కున్నా నేను, ఇన్వాయిస్ ఎవరు పెట్టుకుంటారు ఈ మధ్య కాలంలో, తీసుకో నువ్వు. షీఈస్ టెల్లింగ్, నాకు కన్ఫర్మ్ ఉంది నువ్వు దొంగతనం చేసిన. సో వెదర్ షీ డూ హ్యావ్ సఫిషియంట్ కాజ్ ఆర్ నాట్, షీ డూ హ్యావ్ అ రీజన్ టు బిలీవ్ ఆర్ నాట్, కరెక్ట్ నాట్ సార్? అంటే
1,30,000 ఫోన్ ఒక్క సంవత్సరం కొన్న తర్వాత 5,000 కూడా అమ్ముతారు. ఇద్దరు డిఫెక్ట్ ఉండాలి. చాలా అప్పటికి ఆ మేడం ఏమన్నది, ఇన్వాయిస్ చూపించు అన్నది. ఇన్వాయిస్ అన్న చూపించాలా? అందరు ఈ మధ్య అందరూ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారో ఆన్లైన్ ఇన్వాయిసెస్ వస్తాయి, ఇవ్వాలి కదా మేడము, ఇవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సార్ ఉన్నారు కదా, శివకృష్ణ సార్, హీ కేమ్ ఫర్ మీ సార్, హీ సెడ్ సార్ ఫరారీ కార్ తీసుకొచ్చిన, జస్ట్ 2 లక్షలు ఇవ్వండి ఫరారీ కార్ తీసుకోండి. నేనేమనుకోవాలి సార్? స్టోలన్ ప్రాపర్టీ అని అంటే లేమ్ అండ్ కామన్ సెన్స్ సార్. చాలా ఇవన్నీ కూడా పక్కన పెట్టండి సార్, బికాస్ వీటిలన్నిటికీ ధరలు ఒకటి డిసైడ్. ఒక మేడం గోల్డ్ తీసుకొచ్చింది నా దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ టెల్లింగ్ సార్ ఈ గోల్డ్ ఆల్మోస్ట్ 2 lakh rupees వర్త్ ఉంటుంది, మీ ఫీజు కింద 60,000 కింద పెట్టేసుకోండి మీరు. నేను చెప్తున్నా మేడం 2 లక్షల గోల్డ్ మీరు నాకు 60,000 ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు మీరు షాప్కి వెళ్ళొచ్చు కదా, దేర్ యూ క్యాన్ గివ్ ఎగ్జాక్ట్లీ 2 lakh rupees మీకు వస్తుంది కదా, బికాస్ గోల్డ్ ఈస్ డిఫైన్డ్ రేట్ సార్ కదా. మీకు అంటే సెకండ్ హ్యాండ్ అవ్వదు కదా, థర్డ్ హ్యాండ్ అవ్వదు కదా, మీరు ఎంత గోల్డ్ తీసుకెళ్తారో అంత వాల్యూ మీకు ఇచ్చేస్తారు. వై షీ ఈస్ గివింగ్ మీ 60,000 rupees? ఐ షుడ్ హ్యావ్ సమ్ కామన్ సెన్స్ ఆర్ నాట్? ఐ డూ హ్యావ్ అ సఫిషియంట్ కాస్ట్ టు బిలీవ్ ఆర్ నాట్ సార్? సో వాళ్ళు ఏం చెప్పారు, రీజన్ టు బిలీవ్ అంటే ఇక్కడ క్లారిటీగా ఏం మెన్షన్ చేశారంటే అ పర్సన్ ఈజ్ సెడ్ టు హ్యావ్ రీజన్ టు బిలీవ్ అ థింగ్ ఇఫ్ హీ హ్యాస్ సఫిషియంట్ కాస్ట్ టు బిలీవ్ దట్ థింగ్ బట్ నాట్ అదర్వైజ్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టేశాను, ఆ పర్సన్ ఈజ్ సెల్లింగ్ బ్రాండ్ న్యూ ఐఫోన్, ఓల్డ్ ఫోన్ కూడా కాదంట, brand new iPhone only for 5,000 rupees without bill, then there is a sufficient cause that this phone is sufficient cause ఉన్నట్టేనా? అంటే లేమన్ వర్జన్ కోసం సార్, క్లియరా? నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 230 స్పెషల్ లా. ఇందాక మనం లోకల్ లా గురించి చదివామా నిన్న? లోకల్ లా అంటే పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే ఐ కెన్ సే జ్యూరిస్డిక్షన్ బేస్డ్ అంటే లోకల్ లా ఉంటాం. స్పెషల్ లా అంటే సమ్ స్పెషల్ పర్టికులర్ సబ్జెక్ట్ షుడ్ బి దేర్ సార్. ఇప్పుడు SC/ST యాక్ట్, ఇక్కడ స్పెషల్ సబ్జెక్ట్ ఏంటి? SC/ST. ఎన్వైరన్మెంటల్ లా స్పెషల్ సబ్జెక్ట్ ఏంటి? ఎన్వైరన్మెంట్. సింపుల్. సో ఐ కెన్ సే లైక్ దిస్, స్పెషల్ లా మీన్స్ అ లా అప్లికేబుల్ టు అ పర్టికులర్ సబ్జెక్ట్. లోకల్ లా అంటే పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే పర్టికులర్ జ్యూరిస్డిక్షన్ కి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. కరెక్ట్? క్లియరా? నెక్స్ట్ వాల్యుయబుల్ సెక్యూరిటీ. ఇదేంటి సార్? ఆ డాక్యుమెంట్ లాగా భావించండి మీరు, ఓకేనా? ఇది వాల్యుయబుల్ సెక్యూరిటీ ఎప్పుడైతుంది సార్? ఓకే, ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నన్నే చెప్పండి. అంటే సింపుల్లీ ఐ కెన్ సే ఇఫ్ దిస్ డాక్యుమెంట్ హ్యాస్ సమ్ వాల్యూ, ఆ వాల్యూ ఎలా క్రియేట్ అవుతుంది సార్? with some, as madam said, as some right or liability. సింపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మేడం కి నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, 1,00,000 రూపాయలు డబ్బులు, ఉద్దరికైతే ఇయ్యాను కదా సార్. మేడం ఏం చెప్పింది, 2 రూపాయల వడ్డీ ప్రకారంగా నేను తీసుకుంటాను డబ్బులు. నేను చెప్పాను, నిన్నెవరు నమ్ముతారు? కాగితం రాసి నాకు, షీఈస్ రైటింగ్ అ డాక్యుమెంట్, ఇదిగో మహేష్ దగ్గర నేను ఇంత డబ్బులు తీసుకున్నా, ఇంత వడ్డీకి పలానా టైం తర్వాత రీపే చేస్తాను అనేసి. అప్పుడు ఆ డాక్యుమెంట్ విల్ బికమ్ వాల్యుబుల్ సెక్యూరిటీ ఆర్ నాట్? బికాస్ నాకు ఫ్యూచర్ లో లీగల్ రైట్ ఉంటుంది ఆమె దగ్గర డబ్బులు తీసుకోవడానికి, అండ్ షీ డూ హ్యావ్ అ లయబిలిటీ బై జస్ట్ బికాస్ ఆఫ్ దట్ డాక్యుమెంట్. లేకపోతే ఎవడు చూశాడు సార్? ఆమె ఎవడు చూశాడు నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు? ఎవడు చూడలేదు కదా, అసలు నువ్వు నాకు డబ్బులు ఇచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు, ఫర్ ఎగ్జాంపుల్. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో దిస్ ఈస్ అ వాల్యుయబుల్ సెక్యూరిటీ ఈవెంట్ సార్. ఎప్పుడైనా ఏదైనా డాక్యుమెంట్ ద్వారా ఒక మనిషికి రైట్ క్రియేట్ అయితే, లేకపోతే ఇంకొక మనిషికి లయబిలిటీ క్రియేట్ అయితే, that becomes valuable security. So first of all, a document should have some value. Simple. Document legal right gaani legal liability gaani create aitundi, extend aitundi, transfer aitundi, restrict aitundi, extinguish aitundi, release aitundi. అప్పుడు ఈ డాక్యుమెంట్ ని వాల్యుయబుల్ సెక్యూరిటీ అంటాం. షేర్స్ కొంటారు తెలుసా మీకు? షేర్స్ కొన్నప్పుడు మీకు ప్రాపర్ గా ఇన్వాయిస్ వచ్చేస్తుంది, మీరు ఇంత షేర్స్ కొన్నారు అనేసి. అంటే బ్రోకరేజ్ ఫర్మ్స్ తోటి మీరు చూస్తే మీకు ప్రాపర్ గా ఇన్వాయిస్ వస్తుంది సార్, ఇన్ని షేర్స్ మీ అకౌంట్ లో ఉన్నాయనేసి, ఆన్లైన్ జనరేట్ అవుతుంది. సో ఫ్యూచర్ లో ఆ పేపర్ కానీ మీరు ఆ కంపెనీ దగ్గర తీసుకుపోతే మీరేం చెప్తారు? నేను ఓనర్ రా ఈ కంపెనీకి, నేను కూడా షేర్ హోల్డరే కదా. షేర్ హోల్డర్ అంటే ఓనర్ ఓన్లీ. అంత వాల్యూ మనకి ఇవ్వాలా లేదా? మీ దగ్గర 100 రూపాయల నోట్ ఉంటుంది కదా, మీ జేబులో 100 రూపాయలు 10 రూపాయలు ఎంతో కొంత నోట్ ఉంటుంది కదా. ఏంటి సార్ ఆ నోటు? ఇది జస్ట్ అ డాక్యుమెంటా? పేపర్, జస్ట్ అ పేపర్, లాజికల్ స్పీకింగ్. బట్ అది ఎప్పుడైనా మీరు వెళ్ళి ఆర్బీఐకి ఇచ్చారనుకోండి, అంత వర్త్ గోల్డ్ ఆర్బీఐ దాని దగ్గర పెట్టుకోవాలి. సో వెన్ ఎవర్ దే జనరేట్ సమ్ నోట్స్, నో ఏదో ప్రింటింగ్ ప్రెస్ కదా కొట్టి పడేయని కాదు, అంత గోల్డ్ రిజర్వ్ పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర, అప్పుడే అన్ని నోట్లు ఇష్యూ చేయాలి. అందుకనే గోల్డ్ రేట్ ఇంత పెరుగుతుంది. ఎంతో తెలుసా మీకు? 6,500 సంథింగ్ చేంజ్ పర్ గ్రామ్.
అది 24 క్యారెట్ గోల్డ్, నేను చెప్పే 22 క్యారెట్ గోల్డ్ అంతే కదా. ఆర్నమెంట్ ఫార్మ్ ఇస్ 22 క్యారెట్ గోల్డ్ అంతే కదా. చలో ఓకే, నాకెందుకులే కానీ. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్ సార్, ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ లో ఆ గోల్డ్ రిజర్వ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది సార్? ఇన్ ఫ్యూచర్ లో మీరు నాకు వచ్చి చెప్పారు, నీ చిత్తుకు అయితే నాకు వద్దు, పడేసుకో, నీ దగ్గర పెట్టుకో, నాకు నా గోల్డ్. సో వాడి దగ్గర ఉండాలి కదా సార్, ఆ వాల్యూ ఉండాలి కదా వాడి దగ్గర. అండ్ హీఈస్ లయబుల్ ఇఫ్ నో బ్యాంక్ టేక్స్ యువర్ నోట్, ఆబ్వియస్లీ ఆర్బీఐ విల్ టేక్ యువర్ నోట్ సార్. అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అయితే. ఇప్పుడు నేను పాత 500 రూపాయల నోట్లు వేయిస్తా అంటే కుదరదు అంతే కదా. ఇప్పుడు కొత్త నోట్లే కదా సార్ అన్ని. డన్. సో ఒక్కసారి చదువుతాను సార్, వినాలి. వాల్యుయబుల్ సెక్యూరిటీ మీన్స్ అ డాక్యుమెంట్ విచ్ ఈస్ ఆఫ్ పర్పస్ టు బి అ డాక్యుమెంట్ whereby any legal right is created, extended, transferred, restricted, extinguished or released, or whereby any person acknowledges that he lies under legal liability or has not a certain legal right. Simple illustration chadana okkari. A writes his name on the back of a bill of exchange. As the effect of this endorsement is to transfer the right to the bill to any person who may become the lawful holder of it. The endorsement is a valuable security. సో ఒకసారి ఎవరైనా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కింద రాసి వేరే వాళ్ళకి ఇచ్చారంటే వాడికి రైట్ క్రియేట్ అయిపోయినట్టేనా? సింపుల్ అండ్ లాజిక్. సార్ జనరల్ గా వీలునామాలో రాస్తారు కదా సార్ ఎవరైనా. ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు 10 రూపాయలు కూడా దొరకకూడదు, నా మనవాడికి 20 ఎకరాలు చెందాలి రాస్తారు కదా సార్ జనరల్ గా. వీలునామా అంటే అలాగనే కదా. ఇప్పుడు మా జడ్జి ఏం రాసిండు, నా కొడుక్కి మొత్తం హక్కు దొరకాలి, నా మనవాడికి రూపాయి కూడా దక్కకూడదు అని రాసిపోయిండు. సో ఫ్యూచర్ లో నేను క్లెయిమ్ చేయలేను కదా. So it is restricting my right on that property or not? Though it's my grandfather's property, Ravi, no one should stop me. But just because of that document, it is restricting me or not? And it is creating a right for my father or not? అంతే కదా సార్. జనరల్గా అయితే మనవాడికి దొరకాలి సార్, మా దానిలో కొంచెం రివర్స్లే. కానీ ఇంతవరకు అర్థమైందా? ఎనీ డౌట్? ఒక్కసారి క్వశ్చన్ చూపిస్తాను చెప్పాలి. క్లియరా? ఐ కెన్ సే వాల్యుయబుల్ సెక్యూరిటీ. చలో, వెజల్ అంటే ఏంటి సార్? షిప్, మూవ్డ్ ఆన్ వాటర్. ఓకే, నేను పేపర్ తీసుకొని పడవ చేసిన, ట్రాన్స్పోర్టేషన్ చేసి, అదే మేడం నేను చెప్తున్నా. పేపర్తో నేను ఒక పడవ చేసిన సార్, దానిలో అగ్గి పుల్లలు పెట్టిన, వాటర్లో పంపించేసిన. వెజల్ కాదా? అయ్యా, రిజిస్టర్డ్ ఇన్ ఇండియానా? అట్లాంటి లాజిక్ ఏం లేదు. వెజల్ అంటే ఏంటి? వెజల్ అంటే షిప్. ఓకే, డన్, టేకెన్. ఇంకా టేకెన్ సార్. కంటైనరా? కన్వేయన్స్. ఓకే, కంటైనర్ మేబీ మేడం, తెలీదు సార్. ఇక్కడ ఒకటే చెప్పారు సార్, ఏదన్నా ఒకటి వాటర్ మీద మనుషులు సామాన్ని తీసుకునే ఏదైనా ఉంటే దాన్ని వెజల్ అంటాం. క్లియరా సార్? ఇక్కడ చూడండి, వెజల్ మీన్స్ ఎనీథింగ్ మేడ్ ఫర్ ద కన్వేయన్స్ బై వాటర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే మనిషిని లేకపోతే మనిషి వస్తువుల్ని తీసుకొని వెళ్ళేది ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనం? వెజల్ అంటాం. సో షిప్ అనొచ్చు, చిన్న బోట్ అనొచ్చు, పెద్ద బోట్ అనొచ్చు, కంటైనర్ తీసుకెళ్లే బోట్ అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు, అది మీ ఇష్టం. మీరు అనుకోండి, నాదేమైంది. క్లియరా? వెనకాల కనిపిస్తుందా? పడవ కనిపించకపోతే చాలా కష్టం, మునిగిపోతుంది. నెక్స్ట్, వాలంటరీలీ. వాలంటరీలీ అంటే కావాలని ఏం చేసినట్టు సార్. ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్ దట్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇట్ మేక్ సెన్సిబుల్ ప్లీజ్ డూ లెట్ మీ నో. సార్, ఈ 5 టీమ్ సార్, వీళ్ళది కనిపిస్తున్నారు 5. ఈడు, ఒకడు, 2, 3, 4, 5. వీళ్ళు ఏమనుకున్నారంటే, 4 మేమందరం స్ట్రాంగ్ పర్సనాలిటీస్ కదరా, మేము ఇంటి లోపల పడి దోపిడీ చేస్తాం, నువ్వు పోలీసు వాళ్ళని డివైడ్ చేయని చెప్పారు. ఈడేమనుకున్నాడు, పోలీసు వాళ్ళని డివైడ్ చేయాలి, ఏముంది, ఒక్క చోట ఇన్సిడెంట్ జరిగితే పోలీసు వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు. బట్ 2-3 చోట్ల ఇన్సిడెంట్ జరిగితే పోలీసు వాళ్ళు ఫాస్ట్ గా రాలేరు కదా. దే విల్ చెక్అవుట్ విచ్ ఇస్ ద మోర్ ప్రయారిటీ థింగ్. కరెక్ట్ నాట్ సార్? ఈడేం చేశాడంటే, పక్కనే ఇల్లులు ఉంటాయి సార్, అంటే అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇల్లులు ఉంటాయి, దానిలోకి వెళ్ళి పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు ఇల్లులు. ఓకేనా? రాబరీ అయిపోయింది సార్. ఇక్కడ 1 కోటి రూపాయలు దొంగతనం చేశారు, 5 ఫరారయ్యారు, దాని తర్వాత దొరికారు. ఇప్పుడు వీళ్ళ మీద చూస్తే చేసిందేమో దొంగతనం, థెఫ్ట్ కి తక్కువ శిక్ష ఉంటుంది కదా సార్. వీళ్ళ మీద వేసేదేమో మర్డర్.
ఈడేమంటుండే మాకు మర్డర్కి ఏం సంబంధం, మేమేం చేసినాం, మేము దొంగతనం చేసినాం, దొంగతనం నుంచి డీవియేషన్ కోసం ఏం చేసినాం, పోయి నిప్పు తగలబెట్టినాం అంతే, మేము మర్డర్ రైడ్ చేసినాం, మేము మర్డర్ చేయలేదు అంటున్నాడు. టీమే అంటే కానీ వాడు ఎవరిని చంపలేదు కదా మేడం, వాడు ఓన్లీ ఇల్లు కలబెట్టిండు. హీనియస్ క్రైమ్, ఓకే. హాని తగిలింది అంతేనా? ఇప్పుడు వాడు కావాలని చేసినట్ట అని నా పాయింట్. కావాలని వాడు మర్డర్ చేసినట్ట, కావాలన్నట్టు నిప్పు తగలబెట్టినట్ట, లేకపోతే కావాలని రాబరీ చేసినట్ట? క్వశ్చన్స్ ఆర్ క్లియర్. ఎగ్జాక్ట్లీ, అంటే నేను ఇది చేశాను అని కాదు, మీరు చేయటం వల్ల ఏం జరగొచ్చు అని మీరు ఊహించుకునేది కూడా అది మీరు కావాలని చేసినట్టేనంట. అర్థమైందా? అంటే వాడు నిప్పు కాలబెట్టుంటే ఏం జరగచ్చు సార్? ఇల్లు కాలిపోవచ్చు, ఇంటి లోపల ఉన్న సామాన్లు కాలిపోవచ్చు, ఇంటి లోపల ఉన్న మనుషులు కాలిపోవచ్చు. కరెక్ట్ ఉన్నాడు సార్? ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి నిప్పు పాకొచ్చు, ఏరియా మొత్తం తగలబడిపోవచ్చు లాజికలీ స్పీకింగ్. అరే నువ్వు కామన్ సెన్స్ లేదారా నీకు? ఏదో దొంగతనం చేసుకునేటట్టు దొంగతనం చేసుకోవాలి కానీ ఇవన్నీ చేయాలి అని చెప్పారు. నువ్వు వాడేమంటాడు, నేను కావాలని చేయలేదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఈ రోజు వరకు ఒక్క మనిషిని కూడా చంపలే, నేను మనుషులను చంపేటోండి కాదు అంటున్నాడు. ఏమని చెప్పిండ్రు? బిఎన్ఎస్ చదువుకోరా, సెక్షన్ నెంబర్ 2 చదువుకోరా. అక్కడ రిజిస్ట్రేషన్ లో రాస్తున్నాం రా మేము ఈ స్టోరీ, నువ్వు స్టోరీలు మాకు చెప్పకు. ఇక్కడ చూడండి ఏం రాశారు, ఏ సెట్స్ ఫైర్ బై నైట్ టు అన్ ఇన్హాబిటెడ్ హౌస్ ఇన్ అ లార్జ్ టౌన్ for the purpose of facilitating a robbery and thus causes the death of a person. Here A may not have been intended to cause death and may even be sorry at the for that death has been caused by his act, yet if he know that he was likely to cause death, he has caused death voluntarily. Correct sir? ఇక్కడ చూడండి, ఇప్పుడు చదువుతాను సార్, రైట్ సెన్స్ లో అర్థమైతే చూడాలి. A person is said to cause an effect voluntarily when he causes it by means whereby he intended to cause it, అంటే వాడు కావాలని చేస్తే, or by means which at the time of employing those means he knew or had reason to believe to be likely to cause it. అంటే వాడు కావాలని చేసింది, లేకపోతే వాడికి ఊహ అంచనా ఉంది ఇలా జరగొచ్చు, అది కూడా వాడు కావాలని చేసినట్టే భావిస్తుందట గవర్నమెంట్. బిఎన్ఎస్ క్లియరా? ఎనీ డౌట్? ఒకసారి చూసుకోవాలి. అంతే, అందరికి పడుతుంది, అందరికి మర్డర్ శిక్ష పడుతుంది సార్, 100% క్లియర్. ఎనీ డౌట్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఇప్పుడు దీని మీద ప్రీవియస్ అయితే 34 పడేది, ఇప్పుడు 35 పడుతుంది, ఇంకా చాలా చాలా పడతాయి, డోంట్ వరీ, మనం డిస్కస్ చేసుకుంటాం. 234 విల్ అంటే టెస్టమెంటరీ డాక్యుమెంట్. టెస్టమెంటరీ డాక్యుమెంట్ అంటే టెస్టేటర్ రాసిచ్చింది అంతేనా? సింపుల్ సార్, ఇంత గుర్తుపెట్టుకుంటారు. విల్ మీన్స్ అని టెస్టమెంటరీ డాక్యుమెంట్. జనరల్ గా మీరు ఎప్పుడైనా వీల్నామా డాక్యుమెంట్ చూస్తే అక్కడ కింద టెస్టేటర్ అని రాసి ఉంటుంది, అంటే ఎవరైతే ఆ వీల్నామా రాపిస్తున్నారో లేకపోతే రాస్తున్నారో, సింపుల్. సో హీ ఈస్ నోన్ యాజ్ అ టెస్టేటర్. దాంతోపాటు విట్నెసెస్ ఉంటారు, విట్నెసెస్ సిగ్నేచర్స్ ఉంటాయి, దట్స్ ఆల్. అండ్ మేడం చెప్పినట్టు ప్రాపర్టీ ఎలా డివాల్వ్ అవ్వాలో చెప్పేది అయి ఉండొచ్చు. డన్. క్వశ్చన్ చూడాలి ప్లీజ్. అంతే, ఏమైంది అంత కన్ఫ్యూజన్ ఏముంది అసలే? ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి రా బాబు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ దట్ యాక్ట్, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్, సింపుల్. మీరు హిందూ సక్సెషన్ యాక్టే కదా మొత్తం, దానికి కర్త కర్మ క్రియ అంటే నేనేం చేయలేను, రాసి లేదు.
ప్రాపర్టీ యాక్ట్ లో లేదంటే లేదు, నన్ను ఏం చేయమంటారు దానికి? ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లో ఉంది మళ్ళీ. సర్లే, ఉమెన్ ఆంటీలు అందరూ. ఉమెన్ మీన్స్ అ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఎనీ ఏజ్. సో ఇప్పటి నుంచి మీరందరూ ఉమెన్స్, నాట్ గర్ల్స్. సింపుల్. మేమందరం అంకల్స్ అయినప్పుడు మీరందరూ ఆంటీసే కదా. లాజికలీ కరెక్ట్ అయినా సార్. బాయ్స్ కి సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు సార్? సెక్షన్ నెంబర్ 236. 1 సెకండ్. 235 క్లియరే కదా? ఏం డౌట్ లేదు కదా? మీరందరూ ఆంటీలే కదా? Now let's come to 236, 237 and 238. ఇది నేర్చుకునే ముందల I would like to discuss this case law, sir. KN Mehra versus State of Rajasthan. Sir, I'll tell you a rough story, what happened, how it happened, and what is the problem behind this. Sir, జనరల్ గా మీరు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోండి సార్. వీడు ఒక అకాడమీలో ఉండేవాడు సార్. ఎయిర్ ఫోర్స్ అకాడమీ లాంటి అకాడమీస్ ఉంటాయి కదా సార్. దే విల్ ట్రైన్ పీపుల్. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ దే విల్ ట్రైన్ యూ సార్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎలా నడపాలి, ఎంత స్పీడ్లో నడపాలి, అక్కడ నావిగేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ దే విల్ ట్రైన్ యూ సార్. సో వీడికి ఫుల్ నేర్పించేవాడు సార్. వీడు ఊరుకూరుకునే యాబ్సెంట్ లేడు సార్, లేట్ వచ్చేటోడు. అండ్ కొంచెం నాన్ సెన్స్ యాక్టివిటీస్ చూసిన తర్వాత అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఏం డిసైడ్ చేసిందో వీడిని తీసేద్దాం రాబోయ్, నాన్ సెన్స్ వెళ్ళాడు. వీడు భూమి మీదే ఇన్ని వేషాలు వేస్తాడు, గాల్లోకి పోతే ఏమేమి చేస్తాడు తెలియదు కదా. సో వీడిని ఏం చెప్పారు, తీసేస్తారని చెప్పారు. వీడికి తెలిసిపోయింది తీసేస్తారని. వీడు అంటున్నారు లెట్స్ గో ఫర్ లాస్ట్ రైడ్. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. డిపార్ట్మెంట్ నుంచి ఏరోప్లేన్ తీసుకున్నాడు సార్ లిటరల్ గా. అండ్ ఈ స్టార్టెడ్ ట్రావెలింగ్. ఈ వెంట టు పాకిస్తాన్. నాన్సెన్స్ వల్ల ఫ్యూల్ అయిపోయి వచ్చింది సార్. పాకిస్తాన్ లోకి వెళ్ళి పార్క్ చేశాడు ఏదో. ఇప్పుడు వాడిని పట్టుకొని ఓకే ఇండియన్ అథారిటీస్ తీసుకొచ్చేసారు సార్. నా ఈస్ టెల్లింగ్ మీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు డూ ద థెఫ్ట్. నేను దొంగతనం చేస్తే మీరు ఎలాగోనో పట్టుకుంటారు నాకు తెలుసు కదా. నేను జస్ట్ లాస్ట్ రైడ్ ఎంజాయ్ చేయడానికి పోయారవే నేను. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? గవర్నమెంట్ చెప్పింది మీ డాడీ సొమ్మా ఇది, ఈ ప్లేన్ నీదా కాదు కదా, మమ్మల్ని పర్మిషన్ తీసుకోవాలి కదా. హౌ యూ కెన్ టేక్ ఆన్ లాస్ట్ రైడ్, యూ షుడ్ నాట్ టేక్, కరెక్ట్ నాట్? సో వాడేం చెప్పాడు, సరే ఓకే నేను తీసుకెళ్ళినా తప్పే. నేను థెఫ్ట్ అని ఎలా చెప్తున్నారు మీరు? నేను మీ ఈ అయిపోయేంత వరకు, టర్మ్ అయిపోయేంత వరకు అయితే ఈ రోజు నన్ను తీసేయాలి కదా, నాకు తీసేయలేదు కదా. ఐఎమ్ స్టిల్ బిలాంగ్స్ టు యువర్ డిపార్ట్మెంట్ ఓన్లీ, నో. సో ఐ డూ హ్యావ్ అ రైట్ టు యాక్సెస్ దిస్ ఏరోప్లేన్ ఆర్ నాట్? సో దెన్ దిస్ డెఫినేషన్ కేమ్ సార్. రాంగ్ఫుల్ లాస్, రాంగ్ఫుల్ గెయిన్, ఇవన్నీ థింగ్స్ వచ్చాయి. అంటే దో యూ డూ హ్యావ్ ద అథారిటీ, యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను శ్రీనాథ్ సార్ ఇద్దరం ఒక రూమ్మేట్స్ అనుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ యూ డూ హ్యావ్ అ గుడ్ లావిష్ కార్ సార్. నేను కొంచెం బేదోండి ఫర్ ఎగ్జాంపుల్. నాకు నడపాలని ఆశ ఉంటుంది కదా సార్. నేనేమనుకున్నా నడపడం స్టార్ట్ చేశా. ఆయన రాగానే తాగి పడుకుంటాడు. నేను ఆ బండి కీస్ తీసుకొని వెళ్ళి నేను బండి నడుపుకుంటా సార్, ఫుల్ ఎంజాయ్ చేస్తా. స్లోలీ ఐ అండర్స్టూడ్ ఓకే ఫైన్. ఊరికి ఖాళీ తిరిగితే ఏమొస్తుంది, రైడ్ ఇద్దాం కదా నైట్ పూట. వేరే దగ్గరికి రైడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను సార్. ఫుల్ డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాను. ఒకరోజు ఏం చూశాడు, అట్లా నా బండి వాడుతున్నాను, నేను దొంగ కేసేస్తా అని చెప్పాడు. నేను చెప్పాను నేను దొంగతనం చేసిందా? నువ్వు నా రూమ్మేటే కదా, కీ ఆడుంది వాడుకుందాం అనుకున్నా నేను, తప్పే ఉంది దాని లోపల. బట్ ఒక మనిషికి రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది అండ్ ఒక మనిషికి రాంగ్ఫుల్ లాస్ అవుతుంది, కరెక్ట్ నాట్ సార్? సింపుల్ అండ్ లాజిక్. ఇలా చేసేటోళ్ళకి ఎవరిని ఏమంటారు సార్? గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్లీ వి క్యాన్ సే. జస్ట్ ఇంతే స్టోరీ సార్. ఒక్కసారి చదువుతాము ఈ ఒక్క కేసులో, ఒకసారి చదువుకొని దెన్ విల్ గో అప్వర్డ్స్. క్లియర్ సార్? ప్రీవియస్లీ సెక్షన్ నెంబర్ 23 మీద ఉండేది సార్ ఇది. యాక్చువల్లీ ఈ మూడు క్లబ్డ్ డెఫినేషన్ వాజ్ దేర్ ఇన్ 23. wrongful gain, wrongful loss, losing wrongfully, gaining wrongfully, everything was there in 23 only. But now they have bifurcated like this: 236, 237, 238. Clear, sir? Yes, sir. Okkasari case law chadvi, then we'll go upwards, right, sir? In KR Mehra versus State of Rajasthan, the appellant, a cadet on training in the Indian Air Force Academy, Jodhpur, took off an aircraft on 14 May 1962 without authorization. 1962లో వాడికి అప్పుడు ఎంత ఫ్యాంటసీ ఉంది సార్. అండ్ వితౌట్ అబ్జర్వింగ్ ఎనీ ఆఫ్ ది ఫార్మాలిటీస్ ప్రీరిక్విజిట్ టు అన్ ఎయిర్క్రాఫ్ట్ ఫైట్ అండ్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. అసలు వీడికి ల్యాండ్ అవ్వాలని అక్కడ ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు కదా సార్, పోయి పాకిస్తాన్లో రావాలా సార్? ఇండియా చాలా పెద్దది సార్, ఇఫ్ యూ అండర్స్టాండ్. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్, రాజస్థాన్ కదా పక్కనే పాకిస్తాన్, వెళ్ళిపోయాడు అంతే, ఓకేనా? అండ్ ల్యాండెడ్ ఇన్ పాకిస్తాన్. ద అప్లెంట్ వాజ్ అరెస్టెడ్ అండ్ బ్రాట్ టు ఇండియా ఆన్ 17th May 1960. 3 రోజుల్లో తీసుకొచ్చేసారండి. అండ్ ప్రాసిక్యూటెడ్ ఫర్ థెఫ్ట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్, held that taking out the aircraft by the appellant for an unauthorized flight had in fact given the appellant temporary use of the aircraft for his own purpose and had temporarily deprived the owner of the aircraft.
the government of its legitimate use of the particular aircraft for the Indian Air Force on that day. Such an act was clearly a gain or loss by an unlawful means. Later on, theft కింద ఎక్కువ శిక్ష పడలేదు, దీనికి తక్కువ పడింది, because they consider it as wrongful gain and wrongful loss. Clear? ఇప్పుడు ఒక్కసారి డెఫినేషన్స్ చూస్తాం సార్, విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏంటి? రాంగ్ఫుల్ గెయిన్ మీన్స్ గెయిన్ బై అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ ప్రాపర్టీ టు విచ్ ద పర్సన్ గెయినింగ్ ఈజ్ నాట్ లీగలీ ఎంటైటిల్డ్. ఇప్పుడు నాది శ్రీనాథ్ సార్ ఎగ్జాంపుల్ లో whether I am legally entitled for that car, no, but I am getting gain out of it or not, so I am getting wrongful gain or not. Simple. నష్టం ఆయనకి జరుగుతుంది కదా, సో నెక్స్ట్ సెక్షన్ బిలాంగ్స్ టు హిమ్ ఓన్లీ. బట్ ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. క్లియరా? ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ ఆఫ్ డెఫినేషన్. నెక్స్ట్, wrongful loss means the loss by unlawful means of property to which the person losing it is legally entitled. ఆయనకి లీగలీ టైటిల్ ఉందా లేదా సార్? హీఈస్ లీగలీ ఎంటైటిల్డ్, ఐ కెన్ సే. ఆయనకి రాంగ్ఫుల్ లాస్ జరుగుతుందా నా ఎగ్జాంపుల్లో? సింపుల్ గా లాజిక్. నెక్స్ట్, గెయినింగ్ రాంగ్ఫుల్లీ, లూజింగ్ రాంగ్ఫుల్. ఇందాక దాకా రాంగ్ఫుల్ లాస్ అంటే ఏం చెప్పారు, రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఏం చెప్పారు. బట్ ఇక్కడ ఎవడు ఓడిపోతున్నాడు, ఎవడు గెలుస్తున్నాడు అని చెప్తున్నారు. మనిషి గురించి చెప్తున్నారా? సింపుల్ అండ్ లాజిక్. లూజింగ్ రాంగ్ఫుల్లీ అండ్ గెయినింగ్ రాంగ్ఫుల్లీ. అ పర్సన్, పైనంతా మీకు పర్సన్ కనిపించారా? No person is there. Correct or not? A person is said to gain wrongfully when such person retains wrongfully. అంటే ఆయన కార్ నా దగ్గర పెట్టుకుంటే, ఫస్ట్ థింగ్. యాజ్ వెల్ యాజ్ వెన్ సచ్ పర్సన్ అక్వైర్స్ రాంగ్ఫుల్లీ. ఆయన చెప్పి తీసుకున్నానా? చెప్పకుండా ఆయన కార్ తీసుకున్నాను. అక్వైర్స్ ఆర్ రిటైన్స్, పదాలు గుర్తుంటాయా? రిటైన్స్, అక్వైర్స్, రాంగ్ఫుల్లీ. A person to lose wrongfully where such person is wrongfully kept out of any property. ఆయన ప్రాపర్టీ ఆయన కాడ లేదు కాబట్టి, నా దగ్గర ఉంది కాబట్టి ఆయన లూజింగ్ రాంగ్ఫుల్లీ. క్లియర్? యాజ్ వెల్ యాజ్ వెన్ సచ్ పర్సన్ ఈజ్ రాంగ్ఫుల్లీ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ. క్లియరా? ఎనీ డౌట్ సార్? క్లియర్? సో ఇక్కడ రాంగ్ఫుల్ లాస్ డెఫినేషన్ చెప్పారు, ఇక్కడ రాంగ్ఫుల్ గెయిన్ డెఫినేషన్ చెప్పారు, ఇక్కడ ఎవడు ఓడిపోతున్నాడు, ఎవడు గెలుస్తున్నాడు అని చెప్తున్నారు. క్లియరా? ఎనీ డౌట్? ఒకసారి క్వశ్చన్ చూడాలి సార్ ప్లీజ్. మీరు చెప్పే ముందు నేనే పట్టుకున్నా. దాన్ wrongful retention and wrongful acquisition. Clear sir? Now let's come to 239. Words and expressions not defined anta. Not defined endro. Define ante oka ardham gaani. Sir, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఏదైనా వర్డ్స్ చెప్పారు, డిఫైన్ చేస్తుంది, అక్కడ మనం ఇక్కడ వాడుతున్నామంటే దానికి మీనింగ్ అండ్ డెఫినేషన్ అక్కడ పోయి చూసుకోవాలని చెప్తున్నాడు అంతే. ఎలక్ట్రానిక్ రికార్డ్ అని ఉంటుంది, దీనిలో కూడా చెప్తారు. అలానే భారతీయ నాగరిక్ సురక్ష సంహితలో ఏదైనా డిఫైన్ చేస్తుంది అండ్ మనం ఇక్కడ వాడుతున్నామంటే అక్కడికి వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్తున్నారు. ఎనీ డౌట్? సింపుల్. అంటే కొన్ని వర్డ్స్ మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉంటాయి, కొన్ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత విచ్ ఇస్ రీప్లేస్మెంట్ ఆఫ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సింపుల్ సార్. సో అక్కడికి వెళ్ళి డెఫినేషన్స్ చూసుకోవాలి అని చెప్తున్నారు. ఏమన్నా ప్రాబ్లం ఉందా? చూసుకుంటారు కదా, కొనుక్కోండి, వేరే చూసుకోండి. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ యూజ్డ్ బట్ నాట్ డిఫైన్. అంటే ఇక్కడ వాడారు, డిఫైన్ ఇక్కడ చేయలేదు, అక్కడ డిఫైన్ చేసాము, వెళ్ళి చూసుకోండి. సిఆర్పిసిలో వీళ్ళందరూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో చాలా ఉంటాయి. సార్ కంప్యూటర్ రిసోర్స్ డెఫినేషన్ చూస్తే మీరు షాక్ అవుతారు సార్. మీరు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏమని అంటే ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు సార్. మీరు ఏమేమి ఇంక్లూడ్ చేశాడు సార్ వాడు. నాకు కంప్యూటర్ అంటే ఒకటే కంప్యూటర్ తెలుసు సార్ మా ఇంట్లో. నేనైతే ల్యాప్టాప్ కూడా దానిలో ఇంక్లూడ్ చేయను. వాడు మొబైల్ ఫోను, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, అవి ఇవి అన్ని ఇంక్లూడ్ చేశాడు. ఒకసారి ఎప్పుడైనా చదవండి, టైం ఉన్నప్పుడు బాగుంటుంది. వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ బట్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ సంహిత బట్ డిఫైన్డ్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 and the Bharatiya Nagarik Suraksha Sanhita 23 shall have the meanings respectively assigned to them in that act and Sanhita. Any doubt? Previously దీని మీద ఒక క్వశ్చన్ ఉండే సార్, ఇప్పుడు తీసేసాను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేసలేదు కాబట్టి. ఎలక్ట్రానిక్ రికార్డ్ వాస్ డిఫైన్డ్ ఇన్ సెక్షన్ నంబర్ 29A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. అంతే కదా? ఓకే, అది తీసేసి వదిలేండి. డన్? క్లియరా సార్? ఎనీ డౌట్? సార్ ఈరోజు డెఫినేషన్స్ క్లోజ్ అయిపోయినాయి.
ఓల్డ్ స్టూడెంట్స్ అందరు వెళ్ళిపోవచ్చు సార్. న్యూ స్టూడెంట్స్ కి నేను ఇప్పుడు ఆన్లైన్ యాక్సెస్ ఇచ్చేస్తాను మీ అందరికి. సో యూ టేక్ ఆన్లైన్ యాక్సెస్. ఈ రోజు నుంచి ఏ అయితే మనం క్లాస్ చేస్తామో అన్ని అక్కడ అప్లోడ్ అవుతాయి. సో ఆఫ్లైన్ పీపుల్ డూ హ్యావ్ దిస్ ఫెసిలిటీ, దే డూ హ్యావ్ కంప్లీట్ ఆన్లైన్ యాక్సెస్. అలాగని మీరు 10 రోజులు సెలవులు తీసుకొని సర్ప్రైజ్ నేను ఈరోజు వచ్చిన, సర్ప్రైజ్ నేను రేపు రాలేదు, అలా ఉంటే కాదు. నా చేతిలోనే యాక్సెస్ ఉంటుంది, తీసేస్తాను కూడా. సో వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్ లీవ్ ప్లీజ్ డూ ఇన్ఫార్మ్ మీ వన్స్. నేను కూడా సర్ప్రైజ్ అవ్వకూడదు కదా మీ మొక్కలు చూసి. ఇప్పుడు నేను రాను సార్ 10 రోజులు, 11 రోజు వచ్చాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు, ఈ నాన్ సెన్స్ వల్ల వీడిని నమ్మి 60,000 కట్టాం అనుకోరా? నేను కూడా అలానే అనుకుంటాను కదా ఇంచుమించు. క్లియర్? సో ఓల్డ్ స్టూడెంట్స్ ప్లీజ్ లీవ్ సార్. ఎస్ సార్. వన్ సెకండ్. విల్ గో ఫర్ ఓటింగ్ సార్ ఫర్ ద టైమింగ్స్. ఈ దరిద్రం మొత్తం ఆన్లైన్ స్టూడెంట్స్కి ఎంత అవసరం లేదు కదా. పెద్ద